నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొడుతుందని సామెత. ఇప్పుడు అలాగే ఉంది లంచావతారాలుగా రూపాంతరం చెందిన అవినీతి అధికారుల పరిస్థితి. లంచాలు డిమాండ్ చేసి సామాన్యులను జలగల్లా పీడిస్తే అలాంటి అవినీతి అనుకొండల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. అడ్డంగా దొరికిన అక్రమార్క అధికారులకు జైలు దారి చూపిస్తున్నారు. సర్కారీ కొలువు, హోదా, అధికార దర్పం అన్నింటికీ మించి నెల తిరగగానే లక్షల్లో జీతం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుంది ఆ అధికారుల పనితీరు. కర్తవ్య నిర్వహణలో భాగంగా తమ పని తాము చేయడానికి కూడా పైసలు వసూలు చేయడానికి మరిగారు. కాసులు లేనిదే అంగుళం కూడా ఫైల్ కదలదు అని కరాఖండిగా చెప్పే స్థితికొచ్చారు. జీతంతో పాటు జనాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేసి వారి వద్ద నుంచి అక్రమంగా వసూళ్లకు దిగుతున్నారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఏసీబీ అధికారుల వలకు చిక్కి ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయా అధికారుల చిట్టాలను చిత్రగుప్తుడి స్టైల్లో విప్పుతున్నారు. లెక్కలు బొక్కలు సరిచేస్తున్నారు. దగదగలాడే బంగారు ఆభరణాలు, ఆ పక్కనే జిగేల్మని వెండి వస్తువులు, గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, ఖరీదైన వాచ్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు, ఇవన్నీ ఇదిగో ఇక్కడున్నారు చూసారా, ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులు. ఈయన పేరు అనంతలక్ష్మి కుమార్. హైదరాబాద్ జలమండలి కార్యాలయంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన ఇళ్లపై సోదాలు చేయడంతో ఈ జలమండలి అవినీతి జలగబాగోతం బయటపడింది. ఆయనకు 1 కాదు 2 కాదు 8 ఇళ్లున్నాయి. ఆ 8 ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఆ సోదాల్లో బయటపడ్డ ఆస్తులు, విలువైన వస్తువులు చూసి ఏసీబీ అధికారులే బిత్తరపోయారు. అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలు, కిలోల కొద్దీ బంగారం, కోట్ల కొద్దీ డబ్బు లభ్యమైంది. లక్షల కొద్దీ బ్యాంక్ బ్యాలెన్స్ పట్టుబడింది. ఏసీబీ సోదాల్లో భాగంగా జీఎం అనంతలక్ష్మి కుమార్ బ్యాంక్ లాకర్స్ తెరిచారు అధికారులు. ఆయన భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లలో దాచి ఉన్న డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు పలు ల్యాండ్ డాక్యుమెంట్లు ఉన్నట్లుగా గుర్తించారు. అప్పటికే వనస్థలిపురంలోని ఆయన ఇంట్లో ₹1 కోటి పైగా నగదుతో పాటు కేజీ బంగారం, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు హైదరాబాద్లోని పలు గేటెడ్ కమ్యూనిటీలో 3 ప్లాట్లు, మరో 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్లో 3 ఎకరాల భూమి, సంగారెడ్డిలో 18 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. మొత్తంగా ఆయన పేరిట 39 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా ఏసీబీ సోదాల్లో బయటపడింది. అంతేకాదు హైదరాబాద్లో కమర్షియల్ కాంప్లెక్స్, విల్లాలు, ప్లాట్లకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తుల విలువ దాదాపు 200 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. నాంపల్లి రెడ్ హిల్స్ వాటర్ బోర్డ్ జనరల్ మేనేజర్గా ఉన్న అనంతలక్ష్మి కుమార్ గోదావరి ఫస్ట్ ఫేజ్, కృష్ణా వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. లక్ష్మీ కుమార్ కు సుమారు 200 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు గుర్తించడంతో ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. సోదాల్లో దొరికిన 1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అనంతలక్ష్మి కుమార్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డులో 1990లో ఉద్యోగంలో చేరారు. అదే ఆఫీసులో అంచెలంచెలుగా ఎదిగి నాంపల్లి రెడ్ హిల్స్ వాటర్ సప్లై బోర్డుకు జనరల్ మేనేజర్ అయ్యారు. ప్రస్తుతం సిటీ వాటర్ సప్లైకి సంబంధించిన ప్రాజెక్టు విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోదావరి ఫస్ట్ ఫేజ్, కృష్ణా వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొనసాగుతున్నారు. ఈ మధ్యే కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెండి ఘనంగా చేశారు. దీంతో ఆయనపై ఏసీబీ నజర్ పడింది. అయితే పలువురు నుంచి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. కుమార్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. లక్ష్మీ కుమార్ ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులు గుర్తించారు. లక్ష్మీ కుమార్ ఇంట్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం బయటపడ్డాయి. ఆయన ఇంటితో పాటు ఆఫీస్, బంధువులు, స్నేహితులు, బినామీ ఇంట్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా కళ్లు చెదిరే ఆస్తులు వెలుగు చూశాయి. జలమండలి అవినీతి జలగ బాగోతం అలా ఉంటే ఇటు తెలంగాణ రెవెన్యూ శాఖలోనూ అవినీతి తిమింగలాలకు కొదవే లేదు.
బాధ్యతాయుతమైన పదవులు వెలగబెడుతూ వందల కోట్ల రూపాయల విలువైన భూములను చెరబట్టారు. వారి కన్ను పడిందంటే వందల ఎకరాల సైతం ఒక్క ఉదుటున పుక్కిట పట్టేస్తారు. అలా సర్కారు భూమిని భూ కబ్జాకోరుల మాదిరిగా కాజేసిన ఇద్దరు అధికారుల భరతం పట్టారు ఏసీబీ అధికారులు. సర్కారీ కొలువు మాటున వారు నిర్మించిన వందల కోట్ల అవినీతి సామ్రాజ్యపు కోట గోడలను బద్దలు కొట్టారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వంశీమోహన్. మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న వంశీమోహన్ అక్రమ ఆస్తుల చిట్టా ఇదిగో చూసారా. బంగారు ఆభరణాలు, విలువైన వెండి వస్తువులు, ఖరీదైన వాచ్లు, ఇవన్నీ బల్ల కింద చేయి పెట్టి జనాన్ని పీడించి సంపాదించినవి. చిన్న చిలక్కొట్టుడు నుంచి వందల కోట్ల అక్రమ సామ్రాజ్యం నిర్మించిన డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ భాగోతాలను ఇప్పుడు ఏసీబీ అధికారులు బయటకు లాగారు. కింది స్థాయి ఉద్యోగిగా పనిచేసిన రోజుల నుంచే బల్ల కింద చేతులు పెట్టడం అలవాటుగా మార్చుకున్న ఆయన అంచెలంచెలుగా పదోన్నతులు పొంది డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకున్న ఆ పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు. దీంతో చిన్న చిన్న అక్రమాలతో మొదలైన ప్రయాణం కాస్త చివరకు వందల కోట్ల భూముల దందాగా మారినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడుతోంది. హైదరాబాద్ శివార్లలో అత్యంత డిమాండున్న ప్రాంతాలైన శేర్లింగంపల్లి, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎంఆర్ఓ, ఆర్డీఓగా పనిచేసిన కాలంలోనే వంశీమోహన్ భారీగా ప్రభుత్వ భూములపై కన్నేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీలింగ్ భూములు, అసైన్డ్ ల్యాండ్లు, వివాదాస్పద స్థలాలు ఎక్కడ కనిపించినా వాటిని గుర్తించి తన నెట్వర్క్ ద్వారా ఆక్రమించుకున్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అవినీతి సొమ్ము దాచుకోవడంలోనూ వంశీమోహన్ తెలివి మామూలుగా లేదు. తన పేరు మీద ఆస్తులు పెడితే ఎప్పుడో ఒకరోజు చిక్కులొస్తాయని ముందుగానే అంచనా వేశాడు వంశీమోహన్. తెలివిగా బంధువుల పేర్లను బినామీగా వాడుకున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లనిచ్చిన మామ పేరు మీద ఎకరాల కొద్దీ భూములను రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించి భారీగా డబ్బులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగా వంశీమోహన్ తలుచుకోవడంతోనే అబ్దుల్లాపూర్ మేట్ పరిధిలోని పిగ్లీపురంలో సుమారు 8 ఎకరాల సీలింగ్ భూమికి రెక్కలొచ్చాయి. ఆ భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు వంశీమోహన్. తర్వాత ఆ భూమిని రియల్టర్లకు అప్పగించిన వ్యవహారం ఏసీబీ దర్యాప్తులో కీలకంగా మారింది. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి కంపెనీ ఏర్పాటు చేసి అందులో భాగస్వామిగా మారినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఏకంగా 10 ఫ్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో పొందినట్లు తాజాగా ఆయన ఇంట్లో చేపట్టిన సోదాల్లో బయటపడింది. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వందల కోట్ల విలువ చేసే భూములు, ఫ్లాట్లు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బంగారం, వెండి రూపంలో మాత్రమే కాకుండా భారీ బ్యాంక్ బ్యాలెన్సులు, బినామీ ఆస్తుల రూపంలో సంపద దాచిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఉన్న వంశీమోహన్ పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దాడులు చేపట్టారు. హైదరాబాద్తో పాటు 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం, హయత్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం, గుంటూరులోని అతని మామ ఇంటితో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వంశీమోహన్ 2019 నుంచి 2023 వరకు శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసిన సమయంలో భూములకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలపై అనేక ఫిర్యాదులందాయని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారా, అసైన్డ్ సీలింగ్ భూములను ఎన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. మొత్తంగా ప్రస్తుతం బయటపడుతున్న ఆధారాలు చూస్తుంటే ఒక సాధారణ రెవెన్యూ అధికారి నుంచి వంశీమోహన్ వందల కోట్ల భూ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కథ వెలుగులోకొచ్చిందని అంటున్నారు ఏసీబీ అధికారులు. ఎక్కడ చూడండి, ఈయన పేరు దావులూరి ఆనంద్. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ 2గా పనిచేస్తున్నారు. ఈయన జీతం కంటే అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ ఎన్నో రెట్లుంటుంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఫిర్యాదు మేరకు ఆనంద్ ఇళ్లు, బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంతో ఆయన అక్రమాస్తుల చిట్టా వెలుగు చూసింది. వారం రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు చేసినప్పుడు లక్షల కొద్దీ డబ్బు దొరికింది. దీనికి తోడు 60కి పైగా రిజిస్ట్రేషన్ చేయని డాక్యుమెంట్లు లభించాయి. అతని దగ్గర లభ్యమైన కొన్ని రిజిస్ట్రేషన్ పత్రాల మీద కొన్ని మార్క్స్ పెట్టి ఉన్నాయి. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ల ఫైల్స్ ని చకాచకా ముందుకు నడిపిస్తున్నారు. ఎవరైతే డబ్బులు ఇవ్వని వాళ్లు ఉంటున్నారో వాళ్ల ఫైల్స్ ఏళ్ల తరబడి అక్కడే పెట్టేస్తున్నారు. దీంతో పాటు బ్రోకర్స్ ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసి వాళ్ల ద్వారా డబ్బులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని ఆనంద్ నివాసాలు, ఆయన సన్నిహితులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించామని ఏసీబీ డీజీ చారు సిన్హా తెలిపారు. మరోవైపు ఖమ్మంలోని ఆనంద్ ఇంట్లో జరిపిన సోదాల్లో 2 ఇళ్లు, 6 ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. వీటి రిజిస్ట్రేషన్ విలువ 99,93,708 రూపాయలని, అయితే వాస్తవ విలువ 20 రెట్లకు పైగానే ఉంటుందని వెల్లడించారు.
ఆనంద్ ఇంట్లో 24,50,450 రూపాయల నగదు, బ్యాంకు ఖాతాల్లో 7,05,367 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు కిలో బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులున్నాయని తెలిపారు. గృహోపకరణాల విలువ 6,07,700 రూపాయలుంటుందని అంచనా వేశారు. ఒక కారు, బైక్ విలువ 13,25,000 రూపాయలుగా గుర్తించామని ఏసీబీ అధికారులు వివరించారు. మొత్తంగా ఆనంద్ అక్రమార్జన రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 1,94,1,765 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఏసీబీ సోదాల తర్వాత ప్రభుత్వం ఆనంద్ను సస్పెండ్ చేసింది. లంచం సర్కారీ ఆఫీసుల్లో అడుగడుగునా ఏ పని చేయాలన్నా లంచమే. చేయి తడపనిదే ఏ పని కాదు. డబ్బులిస్తే కానీ పని అంటూ కూడా ఏదీ ఉండదు. దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చారు సామాన్య జనం. అధికారుల ముందు ఒట్టి చేతులతో నిలబడే కంటే డబ్బు చేతులతో నిలబడితే తమ పని సులువవుతుందనే అభిప్రాయమే అందరిలోనూ ఉంది. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన పోలీసులు సైతం లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారంటే ఈ వ్యవస్థను ఏమనుకోవాలి? కాసులు లేకుంటే సర్కారీ ఆఫీసులో సామాన్యుల పనులు కావా? మహిళా అధికారులు సైతం అవినీతిలోనూ తామేం తక్కువ తినలేదంటున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇక్కడ చూడండి, ఈమె పేరు నందిత. హైదరాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. చట్టాన్ని రక్షించే ఈమె అదే చట్టాన్ని, ధర్మాన్ని పౌరులకు అందించాలంటే కాసులు వసూలు చేస్తున్నారు. ఓ ప్రేమ వ్యవహారంలో తలదూర్చి డబ్బులు డిమాండ్ చేసి ఇప్పుడు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ అనే యువకుణ్ణి రక్షిస్తానని చెప్పి 30,000 లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన అభిషేక్ తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. కన్న తండ్రి, కుటుంబ సభ్యులకు ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య వైరం పెరిగింది. తల్లిదండ్రులు ఇష్టానుసారం కాకుండా అభిషేక్ పెళ్లి చేసుకోవడంతో గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆగ్రహావేశాలతో తండ్రిపై కుమారుడు దాడి చేశాడు. ఈ ఘటనపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు విషయమై బోయిన్పల్లి ఎస్ఐ నందిత నిందితుడు అభిషేక్ను రిమాండ్కు తరలించారు. అనంతరం ఆ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్కు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు హాజరయ్యే విషయంలో ఉపశమనం కలిగిస్తానని చెప్పి రైటర్ విజయ్ తొలుత 10,000 లంచం తీసుకున్నాడు. ఆ కేసులో ఎస్ఐ నందితకు 15,000 రూపాయలు ఇవ్వాలని రైటర్ విజయ్ చెప్పగా నిందితుడు ఎస్ఐని సంప్రదించాడు. అందుకు అంగీకరించని ఎస్ఐ నందిత 30,000 కావాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాలతో తీవ్రంగా విసిగిపోయిన నిందితుడు అభిషేక్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు అభిషేక్తో డబ్బులిప్పించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైటర్ విజయ్ ఎస్ఐ నందితను అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కటి చూడండి, చూసి మీరు డిసిషన్ తీసుకున్నంటే మేడం అన్నది ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మాట్లాడితే పోదు, టేబుల్ మీద పెడితే మన వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అన్నది. దానికి నేను అగెయిన్స్ట్ వరిన్ అనమాట. అట్లా అవ్వదు మేడం, ఇట్లా నేనైతే ఇవ్వలేని పరిస్థితి. బయట జాబ్ సిచ్యువేషన్ బాగాలేదు. మా భార్య ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నేను మీకు ఎందుకు ఇచ్చుకోవాలని, సరే విడినేటట్టు లేడు, వీనికి నా స్టైల్లో చెప్తా అని చెప్పేసి మేడం అన్నది. ఇంకా కొంచెం నా మీద అట్లా అగెయిన్స్ట్ ఉండేసరికి నేను కూడా ఇగ్నోర్ చేసిన సార్. వచ్చిన తర్వాత మేడంని కూడా రిక్వెస్ట్ చేసిన, ఎవ్రీ మండే సిగ్నేచర్ పెట్టమని. సరే పెడతాను మేడం ఎవ్రీ మండే అంటే సిగ్నేచర్కి 1-2 hours అవుతుంది సార్. కానీ మేడం ఏం చేశారు అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 2:30 దాకా పెట్టేసి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడం, కానిస్టేబుల్కి చెప్పకపోయడం, ఇవే వస్తుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా పని కోసం లంచం అడిగితే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలా సమాచారం ఇచ్చిన వారి పేర్లు, చిరునామా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. విజ్ఞప్తి ఏంటంటే మన తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున 1064 అనేది 24 hours టోల్ ఫ్రీ నెంబర్. అది ఎవరైనా కూడా 1064 కాల్ చేస్తే ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత ఆ కాల్ని మాకు కనెక్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు డైరెక్ట్ చేసి దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా న్యాయం చేయబడుతుంది. కాబట్టి అందరూ 1064 ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ మిమ్మల్ని లంచం అడిగితే 1064 కాల్ చేయండి. ఆ ఫిర్యాదుదారుడి పేరు చెప్పకూడదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పీడిస్తున్న సమస్య. దీంతో చాలా రాష్ట్రాల్లో సామాన్యులు సర్కారీ ఆఫీసులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అంతేకాదు తమకు హక్కుగా రావాల్సిన వాటిని కూడా లంచగొండి అధికారుల కారణంగా వదిలేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో కొత్తగా ఏర్పడిన తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
తమిళనాట అవినీతిని అంతమొందించడానికి టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ ఒక సంచలన పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకునే అధికారుల సమాచారాన్ని ఆధారాలతో సహా అందిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. సమాజంలో పేరుకుపోయిన లంచగొండితనాన్ని వేళ్లతో సహా పాతరేయటమే లక్ష్యంగా ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించారు. ఈ పథకం కింద కేవలం పెద్ద మొత్తంలో జరిగే అవినీతి మాత్రమే కాకుండా చిన్న చిన్న లంచాలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ₹1,000 లంచం డిమాండ్ చేసినా ఆ విషయమై ఆధారాలతో ఫిర్యాదులు చేస్తే ఆ పౌరుడికి ₹1,00,000 నగదు బహుమతి అందుతుంది. ఈ వినూత్న ఆలోచనతో లంచం అడగాలంటేనే అధికారులు వణికిపోయే పరిస్థితి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తమిళనాడులో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఇది అవినీతి రహిత పాలన అందించడానికి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోనూ ఈ తరహా పథకం రావాలని చెబుతున్నారు.